హలో గాయ్స్, తొలి ప్రేమ మన డిప్యూటీ సీఎం అంటే పొలిటికల్గా పక్కన పెడితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ పెద్ద హిట్ సినిమా తొలి ప్రేమ అనేది చాలా మెమొరబుల్ ఫర్ పవర్ స్టార్ ఫ్యాన్స్. మన పవన్ కళ్యాణ్ గారికి కానీ అండ్ ప్రతి ఒక్కరికి అంటే ఆ సినిమా అందరికీ నచ్చింది, ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా నచ్చింది అని చెప్పొచ్చు. అప్పట్లో పెద్ద హిట్, అప్పట్లోనే 200 days చాలా సెంటర్స్ ఆడింది. తర్వాత రెండోసారి కూడా రిలీజ్ చేశారు, మాకు గుర్తుండి, మేము చిన్నగా ఉన్నా కానీ గుర్తుంది సినిమా అది. సో ఆల్మోస్ట్ 98లో మేము రిలీజ్ అయినట్టుంది. సో మస్ట్ వాచ్ మూవీ అనమాట. మెయిన్ ఈ మ్యూజిక్కి పెద్ద హైలైట్ చెప్పాలంటే సిస్టర్ సెంటిమెంట్ కానీ, మన పవన్ కళ్యాణ్ గారి అపిరియన్స్ కానీ అండ్ మ్యూజిక్ అయితే చితకొట్టేసింది అసలు. దేవాకైతే చాలామంది దేవా ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు, తమిళ్ అతను ఫస్ట్ టైము అక్కడ మన తెలుగులో చేసినప్పుడు అసలు అల్లాడి చేశాడు చెప్పాలంటే. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ పాటలకు ఇప్పటికీ. ఆ పాటలు మళ్ళీ వాటిని రీమిక్స్ చేయడం కానీ అన్నీ చేశారు. సో దట్స్ తొలి ప్రేమ చెప్పాలంటే. నాకు గుర్తుంది 200-250 days పోస్టర్ కూడా చూసాం మేము మన తొలి ప్రేమకైతే. అండ్ దీనిలో ఆయన ప్రెజెన్స్ కానీ, ఆయన స్టైలింగ్ కానీ అంటే డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్లీ అప్పటి వరకు చూసిన మీరు పవన్ కళ్యాణ్ వేరే, అంతకుముందు సినిమాలు వచ్చాయి కానీ, మన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కానీ అన్నీ వచ్చాయి కానీ, బట్ స్టిల్ ఈ సినిమా అయితే పెద్ద సూపర్ హిట్, ఆయన కెరియర్లో బెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడైతే ఆయన లోయలో పడిపోతే టర్నింగ్ పాయింట్ సినిమాలు అలాగైతే ఆయన కెరియర్ టర్నింగ్ పాయింట్ ఈ సినిమా. అలాగే మన కీర్తిరెడ్డి గారు కూడా ఆమె ప్రెజెన్స్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, వాళ్ళిద్దరి మీద కెమిస్ట్రీ కానీ అసలు రియల్ లవర్స్ అన్నిట్టు అనిపిస్తుంది. తొలి ప్రేమ దాని తగ్గట్టే ఎప్పటికి మర్చిపోలేనిది అని చెప్పి డైరెక్టర్ కరుణాకరన్ అయితే అసలు అప్పుడు ఆ కరుణాకరన్ని అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే అలాంటి టేకింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది మన తెలుగు ఇండస్ట్రీలో చెప్పాలా. ఆయన హీస్ తమిళియన్ అయినా సరే తెలుగు మీద అంత గ్రిప్తో అసలు వెరీ గుడ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన డార్లింగ్ అని మనం చూసాం మనం. అది గైస్ అది చెప్పాలంటే. దేవా అయితే నిజంగా ఈ పాటలు మీరు థియేటర్లో చూడాలా, వచ్చి మీరు ఎంజాయ్ చేస్తేనే ఆ పాటలు అసలు ఏమి సోదర పాట కానీ, రూప్ పోపే అని చెప్పి నితిన్ కూడా చాలా సినిమాల్లో కూడా చాలా స్టేజ్ మీద కూడా అది ఇంకా ఇప్పటికీ అది మైండ్లో తిరుగుతుంటాయి ఆ పాటలు. అలాగా తమ్ముడు సాంగ్స్ కానీ ఇవి కానీ అంతా. సో డెఫినెట్లీ వర్త్ వాచింగ్ థియేటర్ తొలి ప్రేమ. డోంట్ మిస్ ఇట్ గైస్. సో మన ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయినాయి, ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ చేశారు 2 సార్లు చేసినట్టున్నారు. సో మనకి ఇక్కడైతే రెండోసారి జరుగుతుంది. మన మాన్పల్లిలో వచ్చి చెప్పాలంటే ఏపీ తెలంగాణలో 2 చోట్ల కూడా సినిమాలు కూడా లేవు కాబట్టి ఈ వారము. సో ప్లీజ్ టు వాచ్ తొలి ప్రేమ, డోంట్ మిస్ ఇట్. ఆ మ్యూజిక్ కోసమైనా డెఫినెట్లీ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీను అండ్ ఆ మ్యూజిక్, చెల్లెల్ సెంటిమెంట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చెల్లెల్ సెంటిమెంట్. ఆ అమ్మాయి ఇప్పటికీ ఆ యాక్టర్ పేరు కానీ, తన యాక్టర్స్ పేరు మర్చిపోయాను కానీ, సో తను ఇప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ సిస్టర్ సెంటిమెంట్ అంత బాగా వర్కౌట్ అయింది డెఫినెట్లీ చెప్పాలంటే. పెద్దనాన్న క్యారెక్టర్ కానీ అసలు అల్టిమేట్గా ఉంటుంది. ఆయన పెద్ద సీనియర్ యాక్టర్ చేశారు ఆయన. సూపర్ ఉంటుంది సినిమా. డెఫినెట్లీ వర్త్ వాచ్ విత్ ఫ్యామిలీ అండ్ యూత్ అందరూ చూసే సినిమా ఇది. సో తొలి ప్రేమ టికెట్ బుక్ చేసుకోండి, డెఫినెట్లీ బుక్ చేసుకోండి. రేపు మార్నింగ్ 7:30 షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్ అన్నింటిలోనూ ఉన్నాయి, అన్ని ఊర్లోనూ 7:30, 8కి అలా ప్లాన్ చేశారు. సో మళ్ళీ ఇంకో షో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ అనమాట. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా బుక్ చేసుకోండి గైస్. చెక్ బుక్ మై షో అండ్ పేటిఎం అండ్ సీ యూ ఫర్ ఏమి సోదరా.